అందరికీ నమస్కారం. సాధారణంగా మనకు జబ్బు చేశాక డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం కదా. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, అసలు జబ్బే రాకుండా ఆపగలిగితే అదెలా ఉంటుంది? టెక్నాలజీ సాయంతో ఇదిప్పుడు నిజమవుతోంది. ఆరోగ్యం గురించిన ఆ సరికొత్త ప్రపంచంలోకి వెళ్దాం రండి. ఇన్ని తరాలుగా మనం హెల్త్ కేర్ అంటే ఇదే అనుకుంటున్నాం. ఒంట్లో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికెళ్తాం. ఇది మనందరికీ తెలిసిన పద్ధతే. కానీ ఈ విధానంలో సమస్య వచ్చేంతవరకు ఆగుతున్నాం, ముందుగా మేల్కోవటం లేదు. ఒక్కసారి ఆలోచించండి, అసలు మనం జబ్బు పడేదాకా ఎందుకాగాలి? వ్యాధి మొదలవ్వక ముందే దాని మూలాలను పసిగట్టి దాన్ని రాకుండానే అడ్డుకోగలిగితే? ఈ ఒక్క ఆలోచనే ఇప్పుడు ఆరోగ్య సంరక్షణలో ఒక పెద్ద విప్లవానికి దారితీస్తోంది. సరే, అయితే ముందుగా మనం ప్రస్తుతం వాడుతున్న పాత ఆరోగ్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. జబ్బు వచ్చాక మందులు వేసుకోవడం కాదు, అసలది రాకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఫోకస్ చేద్దాం. అంటే ట్రీట్మెంట్ నుంచి ప్రివెన్షన్ వైపు మనం మారాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ మనకు రెండు పద్ధతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి రియాక్టివ్ పద్ధతి, అంటే సమస్య వచ్చిన తర్వాత స్పందించడం. రెండోది ఫ్యూచర్కి దారి చూపే ప్రోయాక్టివ్ పద్ధతి, అంటే మనకు రాబోయే రిస్క్స్ని ముందుగానే ఊహించి ఆ జబ్బు దరి చేరకుండానే జాగ్రత్తపడటం. సింపుల్గా చెప్పాలంటే అనారోగ్యంతో పోరాడటం కాదు, దాన్ని మన దగ్గరికే రానివ్వకపోవడం. మరి ఈ ప్రోయాక్టివ్ పద్ధతిని ఎలా నిజం చేసుకోవాలి? అక్కడే వస్తోంది మన పర్సనల్ హెల్త్ ఏఐ. నివారణకు కావలసిన కొన్ని అద్భుతమైన టూల్స్ని ఇది మన చేతికి అందిస్తోంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇందులో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేనండి ఏఐ. ఇదేం చేస్తుందంటే మన హెల్త్ డేటాను చాలా లోతుగా ఎనలైజ్ చేస్తుంది. ఒక్కోసారి ఎక్స్పర్ట్ డాక్టర్లు కూడా గమనించలేని చాలా చిన్న చిన్న మార్పులను, ప్యాటర్న్స్ను కూడా ఇది కనిపెట్టేస్తుంది. ఇది పనిచేసే విధానం కూడా చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, ఒకరి బ్లడ్ రిపోర్ట్స్, గట్ హెల్త్ టెస్ట్స్ లాంటి డేటాను అప్లోడ్ చేస్తారు. సెకండ్ స్టెప్లో ఏఐ ఆ డేటాను లక్షల కొద్దీ ఇతర హెల్త్ రికార్డ్స్తో పోల్చి చూస్తుంది. ఇక ఫైనల్గా కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సెట్ అయ్యేలా లైఫ్ స్టైల్లో మార్పులను సజెస్ట్ చేస్తుంది. దీని అసలైన పవర్ ఏంటో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చే ప్రమాదముందని కొన్ని నెలల ముందే ఏఐ పసిగట్టగలదు. అంతే, వెంటనే వాళ్ల ఫుడ్లో, ఎక్సర్సైజ్లో చిన్న చిన్న మార్పులు సూచించి ఆ జబ్బు రాకుండానే ఆపేస్తోంది. ఇది నిజంగా లైఫ్ని మార్చే శక్తి. ఇక రెండో ముఖ్యమైన టూల్ వేరబుల్స్, అంటే మన స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ రింగ్స్ లాంటివన్నమాట. ఈ డివైజెస్ మన శరీరాన్ని 24 గంటలు మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మన హెల్త్ డేటాను మనకు అందిస్తూనే ఉంటాయి. ఈ డివైసెస్ ఏం చేస్తాయంటే మన హార్ట్ రేట్లోని మార్పులు, మన నిద్ర ఎంత గాఢంగా ఉంది, మన ఒత్తిడి లెవెల్స్, బ్లడ్లో ఆక్సిజన్ పర్సెంటేజ్, రోజులో మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, ఇలా చాలా విషయాలను కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూనే ఉంటాయి. సో దీనివల్ల ఉపయోగమేంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ నిద్ర క్వాలిటీ తగ్గుతోందని మీ వాచ్ గుర్తించిందనుకోండి, దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలో కొన్ని సూచనలిస్తుంది. ఎందుకంటే మంచి నిద్ర మన ఇమ్యూనిటీని పెంచుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ని కూడా చురుగ్గా ఉంచుతుంది. చూసారా, ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో? ఈ టెక్నాలజీ కేవలం జబ్బుల్ని పట్టుకోవడానికే పరిమితం కాదు. ఇది జిమ్కి మించి మన మొత్తం జీవనశైలినే మనకు తగ్గట్టుగా మార్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అదెలాగో ఇప్పుడు మూడో విభాగంలో చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ప్రోయాక్టివ్ వెల్నెస్ అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు. ఇది మనం తినే తిండి, మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, చివరికి మన దీర్ఘాయువు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తుంది. ఇక్కడ ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. ఇద్దరు ఒకే రకమైన వైట్ రైస్ తిన్నారు, కానీ రియాక్షన్ చూడండి. ఒకరి బాడీకి అది మంచి ఎనర్జీనిచ్చింది, కానీ ఇంకొకరిలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయాయి. అప్పుడు వాళ్ల బాడీ డేటాను బట్టి ఏఐ ఒకరికి అన్నం ఓకే అని, ఇంకొకరికి జొన్నలు లేదా రాగులు బెటర్ అని సజెస్ట్ చేసింది. దీన్నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయం ఒక్కటే: అందరికీ ఒకే డైట్ ప్లాన్ పనిచేయదు. పాత రోజుల్లో అందరికీ ఒకే రకమైన సలహా ఇచ్చేవాళ్లు, కానీ ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో మన పర్సనల్ డేటాను బట్టి మన శరీరానికి ఏం కావాలో సరిగ్గా అదే సూచిస్తారు. ఓకే, ఇప్పటిదాకా మనం టూల్స్ గురించి విడివిడిగా చూసాం కదా. మరి ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఎలా కలిసి పనిచేస్తాయో, మన జీవితంలో ఎలా భాగమవుతాయో చూద్దామా? ఒకరి రోజువారీ జీవితాన్ని ఊహించుకోండి.
పొద్దున్నే లేవగానే నిద్ర స్కోర్ బట్టి మీ బాడీ అలిసిపోయిందని వేరబుల్ చెప్తే ఏఐ వెంటనే ఈరోజు హెవీ వర్కౌట్ వద్దు, లైట్గా యోగా చేయండి అని చెప్తుంది. మధ్యాహ్నం మీ బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి యాప్ మీకొక పర్ఫెక్ట్ లంచ్ సజెస్ట్ చేస్తుంది. సాయంత్రం మీ స్టెప్ గోల్ని గుర్తు చేస్తుంది. రాత్రి మీ స్ట్రెస్ డేటాని బట్టి ఒక మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని సూచిస్తుంది. మొత్తం మన పర్సనల్ హెల్త్ అసిస్టెంట్ లాగా అన్నమాట. ఈ కొత్త విధానం మన ఆరోగ్యంపై మనకే ఒక కంట్రోల్ ఇస్తోంది, నిజమే. కాని ప్రతిదానికి ఇంకో వైపు ఉన్నట్టే ఇందులో కూడా కొన్ని సవాళ్లు, కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఈ యాప్స్ మీద మరీ ఎక్కువగా ఆధారపడటం. 2. మన పర్సనల్ హెల్త్ డేటా సేఫ్టీ. ఇది చాలా పెద్ద ప్రశ్న. 3. ఈ డివైజెస్ ఇప్పటికీ చాలా కాస్ట్లీ. కాని అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ఎప్పటికీ డాక్టర్ గారి సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఇదొక పవర్ఫుల్ టూల్ మాత్రమే. డాక్టర్ గైడెన్స్తో కలిపి వాడినప్పుడే దీని పూర్తి ప్రయోజనం మనకొందుతుంది. ముగింపుగా మళ్ళీ ఒకసారి ఈ తేడాని గుర్తు చేసుకుందాం. పాత పద్ధతి ఏంటి? అనారోగ్యం వస్తే చికిత్స చేయడం. కాని ఈ కొత్త సిస్టంలో డేటా మనకు రిస్క్ని ముందే చూపిస్తుంది, మనం దాన్ని ముందే సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. సో, చివరిగా ఒక ప్రశ్న: మన ఆరోగ్య భవిష్యత్తు మన డేటా చేతుల్లోనే ఉందా? ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది? దీని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.